క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా విషయానికి వచ్చేద్దాం. మరి తను బ్యాట్తో కానివ్వండి, బాల్తో కానివ్వండి అంత పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ మనకు కనిపించట్లేదు. అంటే ఆ హార్దిక్ పాండ్యా మార్క్ అయితే రీచ్ అవ్వలేకపోయాడు ఈ సీజన్లో. బట్ క్యాప్టెన్గా ఎంత ఇంప్రెస్ చేస్తున్నాడు. అండ్ తను కూడా క్లిక్ అయితే ఇంకొక మ్యాచ్ విన్నర్ యాడ్ అవుతాడు ముంబైకి. అంటే మనకి హార్దిక్ పాండ్యా వినోయం వరల్డ్ కప్స్లో చూసాం, ఇంపార్టెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. ఇంపార్టెంట్ మ్యాచెస్లో తను ఎలాగ పర్ఫామ్ చేస్తాడు, వీళ్ళు కాంట్రిబ్యూట్ సమ్ ఆఫ్ ద అదర్ వే. కానీ నాకు యాజ్ ఎ క్యాప్టెన్గా టీం బాగా చేస్తుంది కాబట్టి పర్లేదు, కానీ కొన్ని మూవ్స్ అయితే మాత్రం ఈ సీజన్లో నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. కొన్ని గేమ్స్లో అయితే రైట్ బౌలింగ్ చేంజెస్ చేయకపోవడం చూసాం. మీకు గుర్తుందో లేదో, వాంకడేలో జీటీతో ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ తను బౌలింగ్ చేయకుండా దీపక్ చాహర్కి ఇవ్వటం, ఆ మ్యాచ్ ఓడిపోవటం మనకి గుర్తుండాలి. సో యాజ్ ఎ క్యాప్టెన్ ఐ థింక్ ఇంకాస్త బెటర్గా క్యాప్టెన్సీ చేయొచ్చు. బట్ యాజ్ ఎ ప్లేయర్ ఈజ్ లైక్ మనకి తెలిసిన ప్లేయర్, బిగ్ మ్యాచ్ ప్లేయర్. హీ విల్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్ స్ట్రాంగ్. అదైతే నాకు కాన్ఫిడెంట్గా ఉన్నాను.